హాయ్ హలో వెల్కమ్ టు మినీ సేవా సెంటర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఏ ఎగ్జామ్ రిజల్ట్స్ అయినా హాల్ టికెట్ నెంబర్ ఉన్నా లేకున్నా ఎగ్జామ్ రిజల్ట్స్ పేరుతో ఎలా చూడాలో తెలుసుకుందాం. ఓకే, గూగుల్ని ఓపెన్ చేసిన తర్వాత ఇందులో సెర్చ్ బార్లో ఇండియా ఇండియా రిజల్ట్ అని టైప్ చేయండి. ఇండియా రిజల్ట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇండియా రిజల్ట్స్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇండియా రిజల్ట్స్ డాట్ కామ్ అని ఒక సైట్ వస్తుంది. ఇండియా రిజల్ట్స్ డాట్ కామ్ దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని ఉంటుంది. మీ స్టేట్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఏ స్టేట్లో రిజల్ట్ చూడాలనుకుంటున్నారో ఆ స్టేట్ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు అన్ని స్టేట్లు, ఇండియాలో ఎన్ని స్టేట్లు ఉన్నాయో అన్ని స్టేట్లు చూపించడం జరుగుతుంది. మీ స్టేట్ ఏదో ఆ స్టేటును సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఒక స్టేట్ను సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు ఏపీ స్టేట్ను సెలెక్ట్ చేసుకుంటున్నా. రీసెంట్గా ఏవేవి ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యావో అక్కడ మనకు టాప్లో చూపించడం జరుగుతుంది. మీరు ఏ ఎగ్జామ్ రిజల్ట్స్ చూడాలనుకుంటున్నారో ఇక్కడ గమనించినట్లయితే 10th, ఇంటర్, డిగ్రీ ఇంకా ఏ ఎగ్జామ్ రిజల్ట్స్ అయినా అన్ని రిజల్ట్స్ మనకి ఇక్కడ కింద కింద చూపించడం జరుగుతుంది. ఒకసారి మొత్తం పేజీ స్క్రోల్ చేసుకొని చూడండి. మీరు ఏ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే చూడాలనుకుంటున్నారో దానిపైన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను ఇంటర్ రిజల్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంటర్ రిజల్ట్స్ సెలెక్ట్ చేసుకుని పేరుతోటి ఎలా చూడాలో చూపిస్తా. ఇంటర్ రిజల్ట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేది వచ్చినాయి. చూద్దాం ఇంకా కింద ఏమన్నా నేను పైనకి స్క్రోల్ చేస్తున్నా. పైనకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వొకేషనల్ ఫస్ట్ ఇయర్ అండ్ వొకేషనల్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తా. ఇక్కడ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రిజల్ట్స్ పైన క్లిక్ చేసుకుంటున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనం రూల్ నెంబర్ లేదా ఎంటర్ నేమ్, రూల్ నెంబర్ తోటి చూడొచ్చు లేదా ఎంటర్ నేమ్ తోటి చూడొచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు ఒక నేమ్ ఎంటర్ చేస్తున్నా. సపోజ్ రవి అని ఎంటర్ చేస్తా. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు రవి అని టైప్ చేసి చూస్తున్నా. రవి అని మనం నేమ్ టైప్ చేసిన తర్వాత గో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజీ ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ రవి పేరు పైన ఎంతమంది అయితే ఉన్నారో అందరి నేమ్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రవి నాకు ఇంటి పేరు తెలియదు కాబట్టి నేను నార్మల్గా రవి అని టైప్ చేశాను. అందుకని రవి పేరు పైన ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీకు ఇంటి పేరు తెలిస్తే కరెక్ట్గా ఇంటి పేరుతో సహా కొట్టి చూడండి. మీకు ఇంటి పేరుతో సహా కొడితే ఎగ్జాక్ట్ ఎవరి పేరు అయితే కొట్టారో వాళ్ళ రిజల్ట్స్ మాత్రమే చూపించడం జరుగుతుంది. నేను టాప్లో వచ్చిన రవి రిజల్ట్స్ చూడాలనుకుంటున్నా. గెట్ పైన క్లిక్ చేయండి. గెట్ పైన క్లిక్ చేసిన తర్వాత పైనకి స్క్రోల్ చేయండి. పైనకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి. హాల్ టికెట్ నెంబర్ పైన రూల్ నెంబరు అండ్ నేము డిస్టిక్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. అలాగే పైనకి స్క్రోల్ చేయండి. పైనకి స్క్రోల్ చేస్తే అతని రిజల్ట్స్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, తన రిజల్ట్స్ అన్నీ ఇక్కడ చూడండి. ఓకే, అట్లాగే పైనకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ రిజల్ట్స్ ఏ గ్రేడ్ వచ్చింది, టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, మొత్తము డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా నేమ్ తోటి ఎవరి ఎగ్జామ్ రిజల్ట్స్ అయినా మనం చూడొచ్చండి. ఓకే, మళ్ళీ నేను బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత వేరే ఏం చూద్దాం, వొకేషనల్ రిజల్ట్స్ కూడా ఒకటి చూపిస్తాం మీకు. వొకేషనల్లో ఏ ఇయర్వి సెకండ్ ఇయర్ పైన క్లిక్ చేసిన. సెకండ్ ఇయర్ పైన క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇట్లానే వస్తుంది. మళ్ళీ రూల్ నెంబర్ లేదా నేమ్ కొట్టండి. సో ఇక్కడ నేమ్ అనేది టైప్ చేయండి. మనకు ఇంటి పేరు తెలిసి ఇంటి పేరుతో సహా, లేదు అంటే నార్మల్గా నేమ్ ఎంటర్ చేయండి. నేను మహేష్ అని ఎంటర్ చేశాను. తర్వాత గో పైన క్లిక్ చేసిన. ఓకే, ఇక్కడ మహేష్లు ఎంతమంది ఉన్నారో అంతమంది చూపిస్తుంది. ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను సెకండ్ అబ్బాయి పైన క్లిక్ చేసిన. ఇక్కడ మనకు రూల్ నెంబరు, నేము, కోర్సు అండ్ డిస్టిక్ కూడా చూపిస్తుంది. అలాగే పైనకి స్క్రోల్ చేసుకుంటే పైనకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి,
ఎన్ని సబ్జెక్టులు ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్టులు ఇక్కడ మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. చూడండి టోటల్ మార్క్స్, ఏ గ్రేడు, అన్ని డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో హాల్ టికెట్ నెంబర్ లేకున్నా పేరుతోటి రిజల్ట్స్ ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ఒక లైక్ వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మినీ సేవా సెంటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.